డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం ఏంటి? కన్న తండ్రి కన్న కూతురికి మాత్రమే మ్యాచ్ అయ్యే డిఎన్ఏ మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే ఇంకా అనసూయ దీప ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. వచ్చేసరికి ఏమైంది, ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పి మీరు బ్లడ్ గురించి చూడండి అని బ్లడ్ మొత్తం కార్తీక్ ఇస్తాడు. ఇంకా బయట దీప ఇటు అనసూయ ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. కార్తీక్ దగ్గర నుంచి బ్లడ్ మొత్తం తీసుకుని ఇంకా శౌర్యకి మొత్తం బ్లడ్ అంతా మారుస్తారు. మార్చినంతసేపు కూడా కార్తీక్ ఆలోచిస్తూనే ఉంటాడు. నా బిడ్డ రోజు పురిటిలోనే దూరం అయిపోయింది, మరి ఆ బిడ్డే శౌర్యనా? మరి శౌర్య అయితే దీప దగ్గరికి ఎలా వచ్చింది, దీప దగ్గరికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అదంతా జరిగిపోయిన తర్వాత ఇంకా దీప శౌర్య అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అనసూయ కూడా వెళ్ళబోయేసరికి ఒక్క నిమిషం అనసూయ గారు అని చెప్పనేసరికి శౌర్య ఎవరి కూతురు అని చెప్పి ఇంకా అనసూయని అడగడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ అయిపోతుంది. ఏంటి కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు? శౌర్య ఎవరి కూతురేంటి? దీప కూతురే కదా అని చెప్పనగానే కాదు, అది అబద్ధమన్న విషయం మీకు కూడా తెలుసు, మీ కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మీరు అబద్ధం చెప్తున్నారని, నిజం చెప్పండి అని చెప్పనేసరికి అది కార్తీక్ బాబు అని చెప్పనగానే చెప్పండి అనసూయ గారు, శౌర్య ఎవరి కూతురు అని చెప్పనగానే ఎవరి కూతురో ఏంటో నాకు తెలియదు బాబు, ఎవరో బిడ్డను కనేసి హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయిందని నర్సు వచ్చి చెప్పింది. అదే సమయానికి దీపకు కూడా డెలివరీ అయింది, కానీ ఆ డెలివరీ సమయంలో తన బిడ్డ పురిట్లోనే చనిపోయింది. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బిడ్డను తీసుకుని నర్సు వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అనగానే అనాథ శరణాలయానికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి నర్సు అయితే చెప్పింది. ఇక్కడ ఒక బిడ్డను దూరం చేసుకుని ఒక తల్లి బాధపడుతుంది, అక్కడ ఒక బిడ్డను వదిలేసి తల్లి వెళ్ళిపోయిందని, ఇంకా ఆ బిడ్డను కాస్త ఆ నర్సుకి డబ్బులు ఇచ్చి ఆ బిడ్డను నేనే తీసుకున్నాను బాబు, ఆ బిడ్డే శౌర్య, ఆ బిడ్డనే తీసుకొచ్చి దీప పక్కన పడుకోబెట్టాను. దీప ఆ బిడ్డని తన కూతురని మురిసిపోతూ ఉంది. నిజానికి దీపకు పుట్టింది మగపిల్లవాడు, ఆ అబ్బాయి చనిపోయాడు పురిట్లోనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఆ విషయం మీరెందుకు అడుగుతున్నారు కార్తీక్ బాబు? అసలు ఆ బిడ్డ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆ బిడ్డకి మీకు ఏంటి సంబంధం అని చెప్పాను, కానీ మీరు చెప్పారే ఒక బిడ్డను వదిలేసి తల్లి వెళ్ళిపోయిందని, ఆ తల్లిని కట్టుకున్న భర్తను నేనే ఆ బిడ్డ తండ్రిని. మా ఇద్దరికి మధ్య గొడవలు రావడంతో అది నన్ను మోసం చేసి బిడ్డను కనేసి ఆ హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఆ బిడ్డను ఎక్కడ ఉందా అని ఎంత వెతికినా ఏ హాస్పిటల్ అనేది కూడా నాకు తెలియకపోవడంతో నా బిడ్డ జాడ నేను తెలుసుకోలేకపోయాను, కళ్ళారా కూడా నా బిడ్డను చూసుకోలేకపోయాను అని చెప్పనేసరికి అందుకే బాబు ఆ భగవంతుడు శౌర్యను మిమ్మల్ని ఒకటి చేశాడు, అందుకే శౌర్యకు మీరంటే ఇష్టం, మీకు శౌర్య అంటే ఇష్టం. మా దేవుడు ఒక్కొక్కసారి తప్పు చేసినా ఒక్కొక్కసారి దగ్గర చేస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆ పసిగొడ్డుగా ఉన్న మా బిడ్డను దూరం చేసి ఇప్పుడు శౌర్యగా మీకు దగ్గర చేశాడు అని చెప్పనేసరికి ఈ విషయం దీపకు అని చెప్పను కానీ తెలియదు కార్తీక్ బాబు, ఎప్పుడు కూడా విషయం ప్రస్తావన రాలేదు. ఇప్పుడు మీరు అడగబట్టే నేను ఈ విషయం చెప్పాను, ఈ విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పాను కానీ ఎవరికీ చెప్పకండి, బిడ్డను దీప దగ్గరే ఉండనివ్వండి. ఇప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అన్న విషయం దీపకు తెలిస్తే నాకు ఇవ్వలేక తన దగ్గర ఉంచుకోలేక దీప బాధపడుతుంది. అందుకే ఈ విషయం ఎప్పటికీ కూడా దీపకు చెప్పకండి. ఎలాగా శౌర్యకు నేనంటే ఇష్టం కాబట్టి శౌర్య నా నుంచి దూరం కాకుండా మాత్రం చూడండి చాలు. అందుకే అదంటే నాకు అంత ప్రేమ అనేసరికి కన్న తండ్రి ప్రేమ కదా బాబు, అలానే ఉంటుంది, అందుకనే మీ ఇద్దరిని ఆ భగవంతుడే కలిపాడు అని చెప్పి ఇంక అనసూయ అయితే ఇప్పుడు శౌర్య పరిస్థితి అనగానే శౌర్యకి ఇంకెలాంటి పరిస్థితి లేదు, తన గుండె ప్రాబ్లం కూడా సెట్ అయిపోయింది, పూర్తిగా రక్త మార్పిడి జరిగింది, నా కన్న బిడ్డకు నా రక్తం ఇచ్చి నా రక్తం తన ఒంట్లో ప్రసరిస్తుంది అని చెప్పనేసరికి అంటే మీ రక్త సంబంధం ఈ రకంగా చాటుకున్నారా బాబు అని చెప్పాను కానీ నాకు తెలీదు, డాక్టర్ చెప్పేంతవరకు నా బిడ్డకు నేనే రక్తం ఇచ్చి కాపాడుకున్నానా, ఇన్ని రోజులు నా బిడ్డని నేనే ఇంత ప్రేమగా చూసుకున్నానా
అని చెప్పి కార్తీక్ అంటాడు. సరే కార్తీక్ బాబు, మనం ఇలాగే బయట మాట్లాడుకుంటే దీపకు అనుమానం వచ్చినా వస్తుంది, పదండి లోపలికి వెళ్దామని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. కార్తీక్ బాబు అసలు శౌర్యకు ఏమైంది అనగానే ఏం కాలేదు దీప, ఏం కాలేదు, రక్త మార్పిడి జరగాలి అంటే రక్తం మార్చేమంతే అని చెప్పనేసరికి మీరిచ్చారా కార్తీక్ బాబు, అసలే మీరు ప్రాణాపాయ పరిస్థితి నుంచి మొన్నే కోలుకున్నారు, అలాంటిటప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు కార్తీక్ బాబు, నేను ఇచ్చేదాన్ని కదా అని చెప్పాను. కానీ ఆడవాళ్ళు బ్లడ్ తీసుకోరు దీప, అందుకే నేను ఇచ్చాను, లేదంటే కన్న తల్లి మీరే కదా, మిమ్మల్ని ఇవ్వమని చెప్పేవాడిని కదా అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. ఇంకా మొత్తానికైతే దీప దగ్గర పెరుగుతున్న శౌర్య తన కూతురని, తన కన్న కూతురు బ్రతికే ఉందని, తనకు దగ్గరలోనే ఉందని కార్తీక్ అయితే తెలుసుకుంటాడు. మరి నిజం కార్తీక్ ఎప్పుడు బయటపడతాడు? మరి జోష్నాను పెళ్లి చేసుకుంటే జోష్న శౌర్యను కార్తీక్ నుంచి దూరం చేసేస్తాను అని చెప్పింది కదా, అప్పుడు కానీ కార్తీక్ నిజాన్ని బయట పెడతాడా? మరి అలా నిజాన్ని బయట పెడితే దీపకు అసలు విషయం తెలిసిపోతుంది కదా, మరి అప్పుడు కార్తీక్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు? దీపే తన మరదలన్న విషయం దాసు ఎప్పుడు బయటపెట్టి సుమిత్రను దీపను ఒకటి చేస్తాడు? పారిజాతం జోష్న కలిసి ఆడుతున్న కుట్రను నాటకాన్ని ఎప్పుడు దాసు బయట పెడతాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.